మీకు అయితే దగ్గర పూజ ఉంది, బోనాలు కదా లాస్ట్ వీక్ చేయలే, ఈ వీక్ అయితే మనం ఇక్కడ బోనాలు చేసుకున్నాము. డెకరేషన్ చేసుకున్నాం. అయిపోయిందా దాని దిమాగ్ ఖరాబ్ అయిందిలే. ఇగోరే నూడిల్స్, కొరియన్ నూడిల్స్ తింటున్నాయి కోళ్ళు. ఇవ్వండి రాగానే మొత్తం వచ్చేసింది ఇడికి. చల్లగా ఎట్లుందంటే ఇట్లా నేను నిల్చోలేక ఇట్లా కూర్చుండేసిన, మొత్తం గూస్ బంప్స్ ఇట్లా గాల్లో నన్ను స్పర్శ. మా అమ్మ వచ్చి కూర్చుందండి ఈడ వేసుకొని. నీకు మంచిగా నీకు అనిపిస్తుంది మన అమ్మవారు మనం నమ్ముకొని మనం పెట్టుకున్నప్పుడే ఆ రోజే వచ్చేసింది. ఈ రోజు ఇంకా అమ్మవారికి మనం మంచి పూజ. మా పొట్టే స్టార్ట్ చేసింది మా పోచమ్మ తల్లి. ఇట్రా అమ్మా ఇట్రా. నేను ఫస్ట్ బొట్లు పెట్టి అరే ఆ మేక అన్ని తినేస్తుందిరా పోరా. తిననే నానా కింద కింద దాని దగ్గరకు రా. అదేమన్నది అది సైలెంట్, అది సైలెంట్ నాన్న, సూపర్ సైలెంట్. పోయి ఆడుకోపోతా అంత అంతే. అది లేడీ గల్, అది ప్లేట్ ఆ ప్లేట్ తెప్పు చెప్తా. అగో ఆ ప్లేట్ తెప్పు. అమ్మవారికి నోరు పెట్టద్దు. అగో పైన ప్లేట్ తెప్పు. నువ్వు కూడా అమ్మవారి వెరామని అయితే తిద్దు. మా పొట్టి చూడండి, నేను కూడా అమ్మవారే కదా అంటుంది. ఆ ప్లేట్ తెప్పు తల్లి, పైనది బోల్రా పెట్టిన ప్లేట్ దే. అమ్మవారు అమ్మవారు కాదని నేను అంటున్నానే. సేమ్ దానిలానే అంటున్నావు కదా. నువ్వు కాదు మా, నువ్వు పెట్టరాదు. ఇది తీసుకోపోటబ్బా. దీనిపై నీళ్ళు చల్లండి, దీనిపై నీళ్ళు చల్లు. దీంతో చెట్టుకు చల్లు. ఇంకొక మొక్క తెచ్చిపోయి కిందనే. అప్పుడు ఇది గుంతుంటున్నాం గుర్తుందా? ఇప్పుడు అది మొత్తం ప్యాక్ అయిపోయింది కావమ్మ. చెట్టు ఎంత పెరిగిందా అమ్మే. ఎప్పుడైనా సరే అండి ఈ అమ్మవారికి మంచిగా పసుపు అనేది మనం బాగా రాయాలి. నచ్చింది. అరే డక్కులన్నీ ఫైటింగ్ చేసుకుంటున్నాయింది చూడు. అరే డక్కులు 3 కలిసి ఫైటింగ్ చేసుకుంటున్నాయింది. ఎప్పుడు లేంది. ఇదో మా పోసింది రాగానే ఏమంటుంది, అదేంటిది పిల్లలు ఉంటాయి కదా కోడి పిల్లలు ఏవి అని అడిగింది. ఏదో తల్లి ఇవే అంటే అవే మొత్తం అబద్ధం చెప్తున్నావు. బటర్ఫ్లై చూడు చిటి. పిల్లలకి తిండి పెడుతున్నాయి. సేమ్ మన ఇంట్లో మన కుటుంబం లాగానే అమ్మ నాన్న అనుకో పిల్లల్ని దగ్గర పెట్టుకొని
వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. చాలా డేస్ అయిందండి ల్యాండ్కి వచ్చి. అసలు ఎన్ని డేస్ అంటే నేను లాస్ట్ వచ్చింది నేరేడు పండ్ల సీజన్ ఉన్నప్పుడు. నేరేడు పండ్లు 1, 2, ఒక 5, 6 ఉన్న టైంలో వచ్చిన. ఇప్పటికి చూస్తుంటే మొత్తం గెడ్డ వచ్చేసింది. అదేంద్ర అంత భయంకరంగా వాసన, సప్పుడు కూడా వేస్తలేదేంద్రా. అదేంద్ర నీ మీదకి రెచ్చిపోతుంది. తెల్ల షర్ట్ వేసుకున్నాను. అది కాదు, ఏమైంది? అమ్మో అమ్మో అదే కదా మమ్మీ మాట్లాడుతుంది. ఇది ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఈరోజు? అట్లా తిన్నద్దు నాన్న, కాలుతో అనద్దు. అది మాట్లాడుతుందిరా ఏదో. ఏమైంది? ఫస్ట్ కాలండి. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? అది కాదండి, రాగానే పప్పి ఇదేదో చెప్పాలనుకుంటుందా? అమ్మవారు వచ్చేసి దీనే కోసేద్దాం. నాకేమో ఒళ్ళు అంత పులికిచ్చినట్టుండే. అమ్మవారు ఇది డిఫరెంట్ చేస్తుందిరా. నేను ఇంతవరకు ఏమేక ఇట్లా చేయడం చూడలేదు. ఏం చేసినా అట్లా తీసుకుంటదమ్మా. నేను ఏం చేసినా నిజమేనా? మరి పునకం వచ్చినట్టు అట్లే చేస్తారు కదా మనుషులు కూడా. మరి మనం ఏం చేయాలి? ఏం చేసేది లేదు, ఇంకా అమ్మవారు ఆమె తీసుకుంది నాన్న. అట్లా అనకి ఇంకా అది ఓకే మమ్మీ. పప్పి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనేం చేసినా అండి, పూజ అయితే అట్లా తీసుకుంటుంది. అమ్మవారు వచ్చేసినావు నాకు తెలిసి రాగానే కూడా నాకు అనిపించింది. అది కాదు పప్పి, మన జాతరలో మన ఊర్లో కూడా వేస్తారు కదా. మనం కూడా చాలా సార్లు చేసినాం కదా. అంటే మేకని ఇట్లా ఫస్ట్ టైం రా. బట్టలు మేక ఇట్లా అమ్మడం, అట్లా చూడడం, అట్లా మాట్లాడడం, రాముడు నాలుక బయట పెట్టి ఏదో చెప్పినట్టు ఫస్ట్ టైం రా. హలో బియ్యం పిండి జరా దబర ఇవా. ఇప్పుడు కుంకుమ వేయాలి. నేను గడ్డంతా కవర్ పట్ట కావాలి. నేను మా అమ్మమ్మ 1 minute పిండిలు కూడా ఉన్నాయి. పిండిలా ఏ మమ్మీ కార్లనా? ఆడుకోపోరా దాంతో, అటుపక్క దాంతో ఆడుకోపో, చిన్న దాంతో. దాని కోపం వస్తుంది, ఇక కోపం వస్తుంది అట్లా అనకు. అటు పో, చిన్నది చూడు పో, అది మంచిది, ఇన్నోసెంట్ అది పో. చూడు ఎంత బాగుంది చూడు. ఇది చూడు వైట్ చూడు, ఇగో మంచిగా ఆడుకోవచ్చు దీంతో. దా 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 ఇంకా చూడు. తీసుకో మంచిగా అటు కిందికి తీసుకోపో, తింటది గ్రాసు. కిందికి తీసుకోపో, మంచిగా తింటది పో. అది మంచిది నాన్న, నువ్వు అట్లా భయపడకు. దీన్ని చూసిగో మంచిగా హెడ్ పైన కూడా చేతి పెట్టచ్చు. మంచిగా పో, అట్లా పో. అక్కడ ఇక్కడ పెట్టాలి. సందులో ఎన్ని పెట్టినా అందులో పెడితేనే బాగా కనిపిస్తుంది. జరుగు
నేనే అక్షల్ దగ్గర ఇట్లా నాకు అడ్డం రాకు తల్లి. ఇక్కడ పెట్టు, మా అమ్మ దగ్గర పెట్టుమా. అప్పుడే మంచి మటన్ వాసన వస్తుంది అక్క. ఓ దీని మీద కాదు బయట వండుకుంటారేమో. ఈ రోజు లాస్ట్ నా బోనాలు. ఆ పక్కనే వండుకుంటారేమో మరి. అయితే పప్పి ల్యాండ్కి వచ్చి చాలా డేస్ అయింది. గడ్డి అంతా పెరిగిపోయింది, కొబ్బరి చెట్లు అంతా పెరిగిపోయినాయి. అమ్మేమో ఇంకా పెరిగింది రోజు కంటే. ఈ ప్రాంతం అంతా మరీ పచ్చగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే మన బోరుకాడ ఆడ కూడా ఇంకా ఇంకా చెట్లన్నీ ఎదిగిపోయినట్టు, మామిడి చెట్లన్నీ గుబురైపోయినట్టు. అంటే కట్ చేసి జర ఇట్లుంటుండే కదా, ఇప్పుడు బాగా గుబురైపోయింది. దా 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 ఎవరైనా అవ్వమాట్లా మన దగ్గర అమ్మవారు వచ్చింది. నీకు అర్థమైతలే. ఎవరైనా అవుతాయా మన వాళ్ళు? తిను తమలపాకు వేసిన. చెప్పమే ఇక ఇవన్నీ అరుస్తున్నాయి. అవన్నీ వేసిందంతా తినేసినాయిరా. ఎంత తీసుకొస్తే చెప్పుడు మర్చిపోయి అసలు అవ్వంటే గుర్తొచ్చింది. పిల్లలు నేను లాస్ట్ చూసినప్పుడు ఇంత ఉండే అండి, అది చూసే వరకు ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి. ఇంత అయినాయి. అన్ని ఆశ్చర్యంగానే ఉంది. దిగంగానే వాటిని దానికి రాయి పిండి పెట్టిండు మా డాడీ. అగ్గో మంచిగా రాయి పిండి తింటది ఇప్పుడు. బ్లాక్ చంపేద్దాం. బ్లాక్ అండ్ వైట్ ఇది మంచిగా ఉంది. తాత 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 అరే వేసాడు తింటది. తాత 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 ఆ బ్లాక్ అండ్ వైట్ దాన్ని చంపేయమన్నాను. దీన్ని చంపేయకు. ఇది చూడు ఎంత మంచిగా ఉందో, అనుకోకుండా చూడు. ఇది మంచిది నాన్న, ఇది ఫీమేల్. ఇది బేబీస్ వస్తాయి దీనికి. ఇదే పెట్టుకోవాలని అంటున్నా. దీనికి బేబీస్ వస్తాయి ఇంకా కొన్ని డేస్ లో. తెలుసు, నేను ఇదే పెట్టుకుంటున్నా. తెలుసా అండి, ఫస్ట్ రాగానే వాళ్ళు ఎవ్వరు రాలేదు. నేను వచ్చి నిల్చొని అమ్మతో మాట్లాడినా. అమ్మ తల్లి అందరు చల్లగా ఉండాలమ్మా, అందరు మంచిగా ఉండాలమ్మా, మంచిగా చూడు తల్లి, మా అందరినీ మంచిగా చూడు, అందరినీ మంచిగా చూడు. చిటి ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టుకొని కూర్చో. మాట్లాడుతా ఉన్నా, మాట్లాడుకుంటూనే ఇట్లా చెప్తా ఉన్నా. చెప్పు ఒక్కసారి పైకి చూడంగానే అసలు ఎట్లయిందంటే ఒళ్ళంతా ఇట్లా అది ఒక రకమైన తిమ్మిలాగా డిఫరెంట్ గా అయిపోయి హెయిర్ అంతా ఇట్లా ఇట్లా నిగుడుకున్నట్టు, వెంట్రుకలన్నీ ఇట్లా నిగుడుకున్నట్టు గూస్ బంప్స్ లాగా అయింది. అసలు ఇట్లా ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది కదా, అట్లా ఒళ్ళంతా అట్లా 2-3 సార్లు అయింది. అప్పుడు నేను అనుకున్నా, అమ్మా నువ్వు తడుముతున్నావా, నీ స్పర్శ తెలుస్తుంది, నువ్వు ఉన్నావా అని అనుకున్నా కొద్దీ ఇంకా ఇంకా అదే టైంలో మా అమ్మ వచ్చింది. మమ్మీ చూడు మమ్మ అని చెప్పి ఇట్లా చూపించిన. అవునమ్మా అని చెప్పి అమ్మ కూడా ఇట్లా కూర్చొని ఇట్లా చూడంగానే అసలు మా మమ్మీకి కూడా తెలుసా అండి, మా మమ్మీకి అయితే ఇంకెక్కువ నిల్చొని ఇట్లా చూసింది, ఇంకా నిల్చోలే, కూర్చొని పోయింది. ఇదంతా ప్రాసెస్ మా తమ్ముడు ఇక్కడ లేనప్పుడు అక్కడ ఉన్నప్పుడు జరిగింది. అసలు ఇదంతా మా తమ్ముడు ఉన్నప్పుడు జరిగింది అంటే మీకు కూడా మేము అది షేర్ చేస్తుండేటోళ్ళము. ఎట్లా అంటే మా మమ్మీ ఇంక నిలవలే, ఇట్లా ఇట్లా పడిపోయింది, ఇట్లా 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 చేస్తుంది. మాకు ఏదో అరవడం అని ఇట్లా అని ఇట్లా అని కాదు, కానీ అది ఒక రకమైన ఒళ్ళంతా చల్లబడిపోయి మనకి ఇట్లా కానమంది ఇట్లా అయిపోతుంది కదండి. అట్లా అయిపోయి అసలు నిజంగా అండి మనం నమ్మితే మన దేవుళ్ళు మన దేవుళ్ళు ఇక్కడైతే అమ్మ ఉంది. మేము ఏ రోజైతే ఇక్కడ అమ్మవారు ఉందని మేము అనుకున్నామో చెట్టు అసలు ఫస్ట్ అప్పుడు మీకు చూపెడతామండి. చెట్టు ఎట్లుందో ఇప్పుడు చూపెడతాము. అసలు విస్తీర్ణం పెరిగిపోయి అమ్మ ఎట్లయితే ఎదిగిపోతుందో, అమ్మని ఎట్లయితే మనం అనుకుంటామో అమ్మ అట్లా ఎదిగిపోయిందండి. ఇంకో నమ్మని వాళ్ళకి ఏవన్నా చెప్పినప్పుడు ఇట్లా అనిపిస్తుంది, కానీ నమ్మే వాళ్ళకి అన్ని తెలుసండి. ఇంకో దేవుళ్ళు అట్లా ఉంటారండి, మనం సత్యంగా అనుకొని. ఇప్పుడు ఆ మేక కూడా చూడండి
అసలు నేను ఎన్ని మేకలు మనము జాతరలో ఎన్ని కోసుంటాము ఊర్లో జాతరలో గానీ అంతెందుకంటే పోయినసారి బోనాలకు కూడా మనము యాటనే కోసినాం కదా మమ్మీ. పోయినసారి అంతకుముందుసారి మనం యాటే కదా ఆల్మోస్ట్ 3-4 సార్లుగా అనుకోండి యాటలనే కోస్తున్నాము. ఎప్పుడు ఇట్లా ఒక 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 యాట ఇట్లా అనగా ఎప్పుడు చూడలేదండి. అంగో అమ్మ అట్లా అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర పోయిన ఆటలు ఇంతవరకు ల్యాండ్ లో కోడి కోసినా కానీ మనం కట్టమైసల దగ్గర కోస్తుండే ల్యాండ్ లో ఫస్ట్ టైం అదే వాటర్ మంచిగా అయితే ఇట్లా మొక్కున్నాము మంచిగా అయింది. ఇంకా అప్పటి నుంచి ఈడ కోడింగ్ కోసినట్టున్నాం మమ్మీ. ఇప్పుడు కోడింగ్ కోసినాం 3 times కోడింగ్ కోసినాం కానీ ఇక్కడ ల్యాండ్ లో యాటను కొయ్యలేదండి. మనం కట్టమైసమ్మ కాడకు వస్తాము. కట్టమైసమ్మ కూడా చాలా అండి. ఒకసారి మీరు అక్కడికి కూడా దాన్ని కిందికి తీసుకోవాలన్నా, కిందికి తీసుకోబో అటు. అది చూసిర్రా అది పిలుస్తుంది డాడీ వస్తుంటే అది పిలుస్తుంది. అదే చేస్తుంది. ఇంకో పప్పి ఇది చూపెట్టు. మామూలుగా అమ్మకి అనుకున్నప్పుడు మనము పొలిచేటప్పుడు అది ఇట్లా జలగరిస్తుంది కదండి మేక, అంటే తీసుకుంటది కదా, స్వీకరిస్తుంది కదా అమ్మ. అసలు అట్లా మనం ఆ టైం వరకు కాకుండానే ఇది జలగరిస్తూనే ఉంది, అట్లా చేస్తుంది అనమాట. మాకు హ్యాపీ ఉంది. మేమైతే అందరం వచ్చేసినామండి. వచ్చినాము. ఇంకా ఇవాళ ఏ టైం అవుతుందో కానీ నాకు తెలిసి సాయంత్రం వరకు అయ్యేటట్టుంది. దీన్ని కట్ చేయడానికి మాత్రం గెస్ట్లు వస్తారు. అది ఒకవేళ వీలుంటే ఆ క్లిప్స్ పెడతాం, లేకపోతే లేదు. అంటే మెయిన్ వాళ్ళు మరి క్లోజ్ ఉన్న మన వాళ్ళు వస్తున్నారు. కానీ అప్పటికి మరి ఏమో మా డాడీ కొంచెం పెద్ద దావతే ప్లాన్ చేసిండు. ఆడవాళ్ళ మన్నా కూడా మన తెలంగాణ వాళ్ళు మనోళ్ళు ఇంకా ఎట్లుంటది, మంచి పార్టీ అయితే గట్టిగా ఉంది. కానీ అదంతా వీలు ఉంటేనే పెట్టగలుగుతాము, లేదంటే ఇంకా ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో కూడా మాకు తెలియదు. అసలు ఈ రోజు వ్లాగే మాకు తెలియదండి. ఫైనల్ గా అయితే మేము వచ్చినాం. మా వారు కూడా వస్తున్నారు. కొన్ని తీసుకురావాల్సినవి ఉంటే అవి వేసుకొని ఆయన కూడా వస్తున్నాడు. ఇంకా మేకను కోసి ఆయనని మాట్లాడితే నిన్న అంతా ఓకే అయిపోయింది. అసలు ఈ టయానికి వచ్చేయాలి ఆయన. కానీ ఇప్పుడు ఫోన్ ఎత్తుతలేడు. ఆయన హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు మా డాడేమో పోయిండు తీసుకురావడానికి. అతన్ని కట్ చేసి అతను ఇంకెవరైనా ఉంటారా ఏంది అందుబాటులో ఎవరో ఒకరిని తీసుకొద్దామని చెప్పేసి ప్రెజెంట్ అయితే అదొకటి. అయినా ఏ టైం అయినా మాకైతే ఇప్పుడు కంగారు ఏం లేదండి. ఆరామ్సే వచ్చినాం. ఆ అమ్మకి మంచిగా మన ల్యాండ్ ప్రశాంతంగా కూర్చున్నామా, టైం ఉంటే అమ్మ ధ్యానం చేసుకున్నామా, మంచిగా పనులన్నీ వేసుకున్నామా, సంతోషంగా ఇప్పుడు వచ్చే మన కుటుంబీకులతో టైం స్పెండ్ చేసి వెళ్ళినామా, అంతే అన్నమాట. ఇంకా విషయానికి వస్తే ఏది చెప్దాం అనుకున్నా నేను, ఏం చెప్దాం అనుకున్నారా? మాతో ముచ్చట పెడుతుందండి ఈరోజు మేము కాకుండా ఇగో మాట్లాడుతుంది. అది అమ్మవారు ఎప్పుడో వచ్చి ఎప్పుడోనే ఇక్కడికి రావాలని అది రాత. అవునరా చెప్తుంది చూసినాను. అది కాదు పప్పి, నిజానికండి మీకు తెలుసా అసలు ఈ ఇయర్ ప్లాన్ కొయ్యాలా వద్దా అనే డైలమాలోనే ఉన్నాం. అంటే కోసే వరకు గత 3-4 ఏళ్ళగా కోస్తా ఉన్నాం. కానీ సరే ఏముంది చేసుకుందామా, మరి ఎట్లా చేసుకుందామా, ఇప్పుడు అంటే వాళ్ళ నాయన మా తాత అంటారు పాతోళ్ళు, అంటే మా తాత వయసులో ఉండేటోళ్ళని వాళ్ళంతా మా తాతని మేకలాయన అంటేనే గుర్తుపడతారు. సుబ్బన్న అనే కన్నా మా తాత పేరు సుబ్బన్న, ఆయన పేరు చెప్తే గుర్తుపడతారు ఎవరు మేకలాయననా అని. అంటే అన్ని మేకలు ఉండేటివంట. హైదరాబాద్ లో ఉన్నా కూడా అన్ని 100-150 మేకలు మా తాత అప్పట్లో. 150 పైన హైదరాబాద్ లో. అసలు ఇప్పుడు మేము ఉండే ఇంటి దగ్గరే, అంటే ఇట్లా తెలుసా అవి అమ్ముకోవాలండి, అవన్నీ వేసుకుపోయినారంట. అంటండి మా పెద్దనాయన వీళ్ళు ఉన్నప్పుడు మా తాత లేడు. ఏడ మమ్మీ చాకులు లేవు, ఏం లేవిడ చాకు దీన్నే తీయరాదు మమ్మీ. ఇట్లా ఇల్లు పెట్టిండేమో చాకుండే.
అయితే అండి మా పెద్ద ఆయన వాళ్ళు చిన్నోళ్ళు అంట, ఇంక ఇట్లనే మేపుకొని రావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిని పండుకున్నారు. ఏమైందో ఏమో మొత్తానికి అయితే డాడీనా అమ్మే డాడీ చిన్నత్త పోయిరంట. ఇంక వీళ్ళ పాటికి వీళ్ళ ఆటలు ఇట్లనో వీళ్ళ పాటికి వీళ్ళ ఆటలు ఆడుకుంటూ ఇట్లుంటే ఎవరో వేసుకొని పోయిరంటండి. మొత్తం 150 మేకలు మంద కథం అట్లా బాగా. మా తాతకు ఫస్ట్ నుంచి కూడా అండి మేకలేంది, కోళ్ళేంది, పందెం కోళ్ళేంది, ఇట్లా రకరకాలు పెంచుతుండే. ఇక్కడ వీళ్ళ తాత అంటే మా వారి వాళ్ళ తాత, ఆయన కూడా నాకు తాతే అవుతాడు. చిన్నబ్బ, ఆయన పేరు కూడా మేకల చిన్నబ్బ అన్నమాట. నువ్వు అక్కడ కూర్చో, అది కూడా కూర్చుంటుంది నీ పక్కన. దాంట్లో కూర్చో. ఆయన పేరేమో మేకల చిన్నబ్బ. కూర్చో, అది వాడుకుంటది. ఆయన పేరే మేకల చిన్నబ్బ అయిపోయింది. ఇప్పుడు వాడుకుంటది చూడు అది. అట్లా లక్కోడికి అటు ఇటు తాతలు అంటే ముత్తాతలు మమ్మల్ని. ఇద్దరు ముత్తాతలే. తాతలు కాదు, ముత్తాతలు మేకలు పెంచుకునేటోళ్ళే. అటు పోనా ఇట్లా ఇటు సైడ్ వచ్చి కూర్చో. ఆడొద్దు నాన్న, ఈడ కూర్చో, ఈడ కూర్చో. లక్కీ లక్కీ కానీ ఇటు రావాలి నాన్న. దాన్ని పెట్టాలి పూలన్నీ తినేస్తున్నాయి చిట్టి. ఎవరికి తగిలింది ఇప్పుడు? నీకా తగిలింది? అటుపో. అడుగుచ్చా అడుగుచ్చా చివర. అమ్మో 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 అడగచ్చు అంతే. కొంచెం వదులు, కొంచెం దారం వదిలితే కొంచెం అటు ఇటు తిరిగి బజ్జుంటుంది ఆడిని. వింతనా మమ్మీ, నీకే వింత అనిపిస్తుంది అంటే ఇంకా నాకు తమ్ముడికి ఇంకెంత వింత అనిపిస్తుంది మమ్మీ. నేను చూడలేమ్మా. అదే ఊర్లో మేకలన్నీ చూసిన నువ్వే అది చేసే ప్రవర్తన నీకు వింతగా ఉందంటే అంటే ఇదేనేమో అండి. ఇదే ఇప్పుడు అమ్మ రావాలి, మాకు కనబడాలి, ఆ రూపంలో కనిపిస్తుంది. లేదంటే ఏందండి అది చూడండి, మాట్లాడుతుంది. మేక మాట్లాడుతుంది అండి ఏడన్నా? అది మాట్లాడుతుంది, ఏదో చెప్పాలని చూస్తుంది, మాకు అర్థం అవట్లే. కానీ ఫస్ట్ టైం అండి ల్యాండ్లో చేస్తే ఇంత మంచిగా అవుతుంది. మాది మొన్న వ్రతం కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. బాటిల్ తీసి మమ్మీ ముగ్గులు భలే వేస్తుంది తెలుసా అండి. ఏ పిండి లేదు మా, ముగ్గు పిండి వేలే, జొన్న పిండితోనే వేస్తున్నా. జొన్న పిండితోనే వేస్తున్నావు మమ్మీ? జొన్న పిండి ఎంత రేటు, ఎంత టేస్ట్. రేట్ ఏం రేటు? అమ్మవారి కాడ రేట్ ఆమె అంత ఇచ్చేది. అమ్మవారి అమ్మవారి కాడ రేటు గురించి మాట్లాడద్దు. అప్పుడు పెద్దవాళ్ళు బియ్యం పిండి చీమలు తింటాయని. నిజానికి తెలుసా అండి, పూర్వం ఫస్ట్ ముగ్గు పిండి కాదు, బియ్యం పిండితోనే ముగ్గేసేటోళ్ళు. దాని ఏంది చీమలు ఇలాంటివి తినడానికి. మనవి మమ్మీ, మన తెలుగు అన్ని కూడా మమ్మీ అంటే దీన్ని మీనింగ్స్ అంతా సనాతన ధర్మము అంతా కూడా అండి. ప్రతి ఒక్కటి ప్రకృతికి మన నాగరికత, ప్రకృతికి బంధం అయి ఉంటది, అనుసంధానం అయి ఉంటది. మా అక్కకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ ఓవరాల్ అర్థాలు ఇవే. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ కూడా మాకు అదే 2 కాళ్ళు లేపించుడు పైకి. అన్నవుగా ఇందాక అట్లా కొబ్బరాకులు కూడా తింటాయారా? ఇవే కదా ఏ కొండల్లో గుట్టల్లో పోయి తింటాయంట. మేకలా అమ్మే? మేకలే పొట్టేళ్ళు తినవు కదా అట్లా? మేకల గ్రిప్ ఎక్కువ ఉంటది అక్క, వాటికి బ్యాలెన్స్ బాగుంటది. మాంసము రేట్ ఎక్కువ, మేక మాంసం తింటే ఆరోగ్యం కూడా ఎక్కువ. ఎందుకంటే మేకలు మాత్రమే కొండలు గుట్టలు ఎక్కి రకరకాల ఆకులు తింటాయండి. కొంచెం పక్కకు జరుగుబాక. రకరకాల ఆకులు తింటాయి. కాకపోతే మనకి సిటీలో మేక మాంసం అంటారు కానీ మేక మాంసం కూడా కల్తీ చేసేస్తారు. అంటే వేరే మేక ప్లేస్లో పొట్టేలో గిట్టేలో ఇట్లా ఇచ్చేస్తున్నారు. మనకి ప్యూర్
ఇట్లా మేసే మేకలు ఉంటే ఇవి ఇప్పుడు మేసే మేకలే. మనం డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అన్నమాట తీసుకుంది. వాళ్ళు ఇంకా మేపిస్తారు కదా, అట్లా వాంటెడ్గా కావాలని చెప్పి తీసుకున్నాం. అట్లా మనం ఎప్పుడు అమ్మవారికి వచ్చేటట్టు అన్ని మనం విలేజ్ నుంచి వేస్తామ్మా. విలేజ్ వే కదా మమ్మీ. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇక వాళ్ళకి చెప్తే తీసి పెడతారు అట్లా. కానీ కొంతమంది ఇప్పుడు మనకి బోనాలకు వస్తారుగా మమ్మీ, మండీలు ఉంటాయి మమ్మీ, అన్ని విలేజ్ ఉంటాయి. అవి మండీస్ ఉంటాయండి. అది ఎంత పిండి పెట్టి అది అసలు మంచిగానే కాదండి. కానీ ఇంకేం చేస్తాం, దొరకద్దు. ఇప్పుడు వాళ్ళదైనా తప్పేం లే, వాళ్ళకైనా కూడా విలేజ్ లో మటనే కావాలని కోరుకుంటారు ఎవరైనా. అంత ఎవ్వరు ఏం డబ్బులు తక్కువ పెట్టరు కదా, మంచిగా పెడతారు. కానీ దొరకవు మనకు టయానికి. కొంతమంది మేసేటోళ్ళు కూడా ఇయ్యరండి, మనకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రతిసారి ఏదో 1-2 మేకలు అంటే ఇస్తున్నారు. కానీ మేపుకునేటోళ్ళు అందరూ కూడా ఇట్లా అమ్మరు. నార్మల్ పీపుల్కి వాళ్ళు కూడా మండీలకు తీసుకొచ్చే చేస్తారు. ఇదంతా మౌడికి ఎంత ఆనందంగా ఉందో ఆ మేకతోని. రక్తం జీన్స్ లో ఉంది కదా, అదే బయటకు వస్తుంది. మీరు కూడా ఇంక ఆల్మోస్ట్ చాలా మంది మన వాళ్ళు బోనాల పండుగ మొన్న సండేనే చేసేసుకోరు. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు కదా, కాబట్టి అంతా అప్పుడే చేసుకురు. ఇంకెవరో మాలాగా కొంతమంది తినమండి, మేము వారాలు మాత్రం ఇట్లా ఉంటాం, పూజలు చేసిన రోజు ఇట్లా. కానీ శ్రావణ మాసం అన్నట్టు మాసం అంతా తినకుండా ఏమి ఉంటాం. మేము వ్రతం చేసిన నాడే తినమండి. ఏ వ్రతాలు చేసినా ఇప్పుడు పండగలు వస్తాయి కదా, వినాయక చవితికి మనము వినాయకుడిని పెట్టుకుంటాం 3 రోజులు కానీ 5 రోజులు కానీ, అప్పుడు తినము. రామనవమి అప్పుడు తినము. ఇట్లా పండగలకి తినము తప్ప మిగతా మాసాలు కార్తీక మాసం అని కానీ శ్రావణ మాసం కానీ అట్లా మేము ఏముండదు. పూజ చేసిన రోజు తినము, మళ్ళీ తినేస్తాము. ఇంకో విషయం ఏంటంటే మేము ఎంతైతే నాన్ వెజ్ తింటామో అటు ఇటు చూపిస్తా ఉండే, నేను మాట్లాడుతూ ఉంటా. మేము ఎంత నాన్ వెజ్ తింటామో అంత దేవుడి మీద భక్తి, అన్ని నమ్మకాలు కూడా మాకున్నాయి. మేము అవి పాటిస్తాము. కాకపోతే మీకు సిల్లీగా అనిపిస్తాము అంతే. మాకు బోనము ఎత్తేదైతే లేదు, ఫస్ట్ నుంచి మా నాన్నమ్మ చేయలే. అనుమానం చేసి పెడతాం. పొంగలన్నం పెడతాము, పొంగలన్నం పెడతాము. కంపల్సరీగా కోడినైతే కోసుకుంటాం. ఎత్తడం అనేది ఉండదు కానీ ఈయనే ఉండి ఇది పెడతామండి. ఊర్లో గంగాలమ్మకి ఇట్లా పెడుతుండే నాకు. ఇక మా అత్తది ఇది నాకు తెలియదు కదా, ఇక ఇదే ముగ్గు లేకుండా వచ్చినా ఇట్లా వేసేసిన అండి. ఎట్లా వేసినా కూడా నేను ఎట్లా చేసినా కూడా దేవుళ్ళు తీసుకుంటారు దగ్గరికి. నీతి సాఫ్ ఉంటే నీ ఏమో అంటారు కదా చూడు, సాఫ్ ఉంటే దేవుళ్ళ దగ్గర తీసుకుంటారు మనల్ని. పెద్దవాళ్ళు చేస్తాం చెప్తారు చూడండి, గోసిలో పుల్లి పెట్టుకొని కాశీకి పోయిన ఏం లాభం, పులితో ఏం చేసినా కాదు కానీ దేవుడు ఆడుకోవాలండి. ఏం చేసినా అమ్మ తీసుకుంటారు, ఏ సమయమైనా తీసుకుంటారు. ఆ బెల్లం తినిపి దానికి దీనికి కాదు నాన్న, పొంగల్ చేయాలి. వచ్చింది దానికి నాన్న పొయ్యి అంటిస్తే నేను అది పెట్టేస్తాను అన్న బియ్యం. అది ఎగ్గు పెట్టడానికి పోయిందిరా, గుడ్డు పెట్టడానికి పోయింది. పొంగు పాలకైతే అన్నము అదే బియ్యము పప్పు కడిగేసిన అండి. ఇది బొక్కలన్నీ ఇట్లా పెట్టినవరా? నువ్వు మంచి రివర్స్ పెట్టాలి దాన్ని, జాలిని. ఆహా, ఈడ అది ఉంది కర్ర, ఇంకో తీయాలి. పట్టదా పోయి ఆడ పెడదామా, ఆడ పెడదామా? అది మంచిగా పెట్టక్క. ఏం మంచిగా? అది ఏంది ఎత్తులు తగ్గులు, ఇది అట్లుంది. నువ్వు జాలిని ఇటు జరుపు, ఇదే పెట్టాలి. ఈడ పెట్టద్దు, ఇట్లా గ్రిప్ ఉంటుందిరా. ఎందుకుండదు?
లావు కర్రలు ఏమైనా పెడితే బాగుండు. కట్ చేస్తూ ఉన్నాను. దొడ్డు కర్ర బాగుందమ్మా. అబ్బా ఇక్కడ చూసిరా అండి మా మమ్మీ అమ్మకి మంచిగా అంతా చేసేసింది. మా మమ్మీ అంటే అమ్మవారు ఊగుతుంది మొత్తం. ముగ్గులు వేసినా ఏం వేసినా అవి అందరికి ఇంకో మేము ఏం చెప్పినా అట్లే అనిపిస్తుంది. మీ మమ్మీ గురించి నువ్వు చెప్పు. అమ్మవారు డాన్స్ వేస్తుంది మే. మా మమ్మీ గురించి ఇంకా నేనే చూసా? చెప్పాలి కూడా. మా మమ్మీ ముగ్గు వేసినా ఏం వేసినా అండి అసలు ఎంత కళ వస్తుంది అంటే అది చిన్న ముగ్గు 4 గీతలు అయినా సరే ఆ కళ అట్లుంటది. నా కాడ నేను ఏ పూజ చేసినా ఏం చేసినా సరే ఆహా మా మమ్మీ వస్తుందండి వచ్చి నాకు చేయడం కానీ నాకు ఉండడం కానీ. ఇంకో వీలైనంత వరకు అమ్మలందరూ అట్లా ఉండాలండి. బిడ్డలకి ఎంత ఇది తెలుసా, మొన్న నేను వ్రతం చేసుకునేటప్పుడు కూడా అమ్మ నా కోసం పొద్దున్నే వచ్చి వంటలన్నీ చేసి పై పనులు నేను చేసినా సరే మెయిన్ వంట కానీ అమ్మ దగ్గర అమ్మని మొత్తం డెకరేషన్ కానీ ఇవన్నీ నాకు అదో ధైర్యం. మా మమ్మీ ఉంది అని అది ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఖచ్చితంగా ఆడపిల్లలకి అమ్మలు ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం అట్లా అని చెప్పి మొత్తం అమ్మ మీదనే ఇట్లా పని భారం వదలకుండా మనకి వాళ్ళు ఒక భరోసా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదో చెప్తాం అనుకుంటా మా తమ్ముడు నన్ను ఇంటరప్ట్ చేస్తాడు. వెనక్కి పోగానే ఇక వెలిగిస్తాడు, నేనేం టచ్ చేసిన పని చేస్తాడు. ఏమైందిరా ఈరోజు పని చేస్తాడు ఇచ్చిపోయావు అప్పుడే. ఇప్పుడే నిరసిస్తే 4-5 వరకు ఉంటాయి. తల్లి దీన్ని ఏచింది దాని ఏజా 1-2 years 2 years తిన్నా సరే పెట్టకమ్మా ఇది చాలా తల్లి. పప్పి అది చూడాడా ఎంత మంచి తింటుంది. అనుకుంటాం కానీ మేకలు మేకలు కాసుకునేటోళ్ళు అంటారా కొంతమంది. మేకలు కాసుకునేటోళ్ళు అనుకుంటారు కానీ అసలు మస్తు లక్షాధికారులు. ఏ పనైనా వాళ్ళు కష్టం నమ్ముకొని చేసుకుంటే లక్షాధికారులు. పని నుంచి విలువలు ఇచ్చే కాలం అయిపోయింది. డబ్బు చూపెట్టాలి అని అనుకుంటే ఎవరైనా ఎందుకు చూపెట్టలేరురా? డబ్బు చూపెట్టాలి గొప్ప అనే కాడికి అయిపోయింది. సిటీలలో అట్లుంది కానీ ఊర్లలో అండి 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాల ఆసాములు కూడా అదే బట్ట అదే ఇల్లు అదే కుటుంబం అదే వషార్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ మాట తీరు మమ్మీ టాబులు ఉంటది అన్ని ఉన్న అణిగి మరిగి ఉంటది అన్నట్టు ఆ వినయం అలాగ ఉంటది. ఈ టాబులు పోయేటి వాళ్ళు ఏంటంటే సాంప్రదాయాలు కూడా ఇవన్నీ చూసేటట్టున్నారు. మరి ఈ టెంపరు ఏదైనా ఇల్లు చూడగానే ఇట్లా ఏదో చిన్న అపార్ట్మెంట్ ఉండగానే ఇంకా నాకేదన్నట్టు ఎదుటి కనిపించకపోవడము ఇట్లా చాలా తప్పు. ఎవరికున్నా కూడా ఎవరికి వాళ్ళకే ఉంటది, ఒకరికి పెట్టరు. ఇప్పుడు పిచ్చి పోలైనా కూలీ చేసుకునే వాళ్ళ అభిమానం వాళ్ళదే, వాళ్ళ కుటుంబం వాళ్ళదే, వాళ్ళ ఆత్మీయమనం వాళ్ళదే. అట్లా మంచి దొడ్డి కర్ర దొడ్డి కర్ర తెచ్చి పెడతానా. ఇవన్నీ మా మమ్మీ కట్టిందండి, మీ అందరికి తెలుసు. అయినా సరే ఇప్పుడు చూస్తే అనిపించింది ఎట్లా కడుతుందో ఎట్లా చేస్తుందో. అసలు బుజ్జిగా ఇంట్లో కట్టినట్టు. చిన్నప్పుడు నాకు కూడా పరుపు చేసి ఇచ్చేది మమ్మీ. ఇప్పటికి నీకు అది గుర్తున్నాయా మమ్మీ? మరి బేబీని చేసి ఇచ్చేదాన్ని కదా మమ్మీ బట్టతోని. నాకు చిన్నప్పుడు అండి గుర్తుందారా నీకు? నేను బేబీతో ఆడుకునేదాన్ని బట్టతోని. పాపనరా బొమ్మని బట్టతోని బొమ్మని చేసి ఇచ్చేదండి. పూసదానికి చేసి వచ్చుగా మమ్మీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడికెంచి వస్తాయి, ఇంటికి పోయినాక చేస్తుందిలే. మా అమ్మ అండి బొమ్మతోని బట్టతోని బొమ్మల్ని చేసి ఇచ్చేది, వాటికి పరుపులు చేసి ఇచ్చేది, హ్యాండ్ బ్యాగ్ చేసి ఇచ్చేది. ఓయమ్మ ఆ రోజులే రోజులండి. ఆ రోజులు ఈ రోజులు పిల్లలకి అసలు రావు. వీళ్ళు తల కింద తపస్సు చేసినా వీళ్ళకి ఆ రోజులు రావు. మనవి 90s కిడ్స్ అసలు ఆ రోజులే రోజులండి. ఎంత ఆనందాలండి. డక్కన్ లాగా ఉండే చూడండి, టిక్ 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 అనేది.
ఒక సౌండ్ చేస్తుంది. అవును. అది తెచ్చుకున్న పిల్లలందరం ఎంత సరదా. థమ్స్అప్ మూతలు ఉంటాయి కదా, ఆ మూతల్ని ఇట్లా అప్పచ్చులాగా కొట్టి హోల్స్ చేసి 3 హోల్స్ థ్రెడ్ కట్టి ఇంకో ఇట్లా జింగ్ జింగ్ జింగ్. నేను అవన్నీ చేస్తుండే, గుర్తుందా? నువ్వే రా ఇవన్నీ. అక్కడ రబ్బర్ బ్యాండ్ కాదు, దారమే ఓన్లీ. పెట్టి అని బ్లేడ్ లాగా ఇట్లా తిరుగుతుంది, ఫుల్ షార్ప్ తిరుగుతుంది. అది కాదు నాన్న, డక్కన్ మూతలతోని వాటర్ బాటిల్ మూతలతోనండి చెరక్కు తక్కడ చెరక్కు కాదు తక్కడ చేసేది. మేమేంది చిన్నప్పుడు ఎట్లా చచ్చిపోతే పైసలు చల్తా పోతారా, మేము వెనక పోయండి పైసలు కూడా పైసలు చెప్పడం మర్చిపోయినా మమ్మీ. మల్తాడు వేసుకుంటే బొక్కలు కొట్టి మంచిదండి, కలలు రావు అంట. పీడ కలలు అవి చిన్న పిల్లలకి, పెద్దోళ్ళు వేసుకోరు, చిన్న బిడ్డలు చిన్న పిల్లలకి. అసలు ఎంత మందికి తెలుసు రాయలసీమలోనే ఎందుకు అడుగుతున్నా అంటే మా మమ్మీ చేసే పని కాబట్టి గబ్బిలం బోన్స్ అని చెప్పి దొరుకుతాయి ఇప్పుడు. మన వాళ్ళకి తెలుసా అవి? నైట్ పక్షి పూసలు అంటారు. అవి కాయ బిల్ల పక్షి పూసలు పిల్లలకు కడుతుండే కాలికి. నైట్ లో పిల్లలు అదే రాత్రిలో తిరిగినా సరే, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మామూలుగా అంటే సంవత్సరం లోపు పిల్లల్ని 6 తర్వాత బయటికి తీసుకెళ్లకూడదు. ఆ దోషం కల్చర్ అంతా మారిపోయింది. కానీ నిజానికి ఇవన్నీ వీలైనంత వరకు పార్టీ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో తిప్పితే మాత్రం పక్షులు పారితే పిల్లలకి మంచిది కాదు, మీదికించి పోతే అస్సలు మంచిది కాదు. అందుకని చెప్పి అవి వేస్తారనమాట. ఇది గబ్బిలపు పూసలు. లక్కీకి చిట్టుదానికి మా అమ్మ అయితే ఎక్కడెక్కడ వాళ్ళతో తెప్పించేది అవన్నీ పిల్లలకి. వాళ్ళు తిరుగుతుంటారు చూడండి ఊరు అవి. అయితే అది తెప్పించేసిందంటే ఇంకేం పక్షి పారినా ఏముండదు. దాన్ని వదిలేసి తింటది పోయి. ఇంకొక టిప్ కూడా చెప్తా, ఇది మేము మా పిల్లలకి పాటించింది. తల్లి వెంట్రుకలు ఊడతాయి కదండి, అంటే మనము బేబీస్ ని కన్నాక 3 to 6 months టైంలో హెయిర్ ఫాల్ అవుతుంటది అమ్మకి బాగా. ఆ హెయిర్ తోని పిల్లలకి అది ఏమంటారు పేని కాలికి కడితే అండి ఎంత మంచిదో. దిష్టి రాకదు, దిష్టిలు. నేను ఆ ఎంటికల తాడు కూడా పేనేదాన్ని ఎక్కువ పెరిగిపోయేది మమ్మీ. దీనికి ఏమో ఒక్కటి వేసినా 2 వేసినా రోజు వచ్చేది. ఇంకోటి ఏంటంటే మౌతులకి ఎక్కువ దిష్టి అవుతుంది, రాక్షసి లాగా అంటారు. మగపిల్లలకి మాత్రం జరిగి ఉంటాయి. ఇవన్నీ కొంచెం పాటియాలి. ఇవన్నీ కూడా ఎప్పుడంటే సంవత్సరం లోపు బిడ్డలకి ముఖ్యంగా. ఇవి ఈ టిప్పు మీకు బాగా యూజ్ అవుతుంది. ఎవరన్నా చిన్న చిన్న బేబీస్ ఉంటే మాత్రం ఈ పిచ్చి రూల్స్ హెయిర్ కాలికి కట్టండి. అట్లా తల్లి జుట్టే అయి ఉండాలి, చాలా మంచిది. ఇది ఎప్పుడు చాలా ఇంకా పడుకోబెట్టు దీన్ని. అక్కడ తినింది కింద తినింది పూలు తినింది. మనం మాట్లాడితేనే ఏంలే. ఇప్పుడు నెమ్మదిచ్చిపోయిందండి. వచ్చినప్పుడు ఎట్లా చేసింది మరి, ఇప్పుడు అసలు సప్పుడే లేదు. చూడు ఇప్పుడే వచ్చేసింది. వాడికి ఎందుకు రా మేక మీద పానం ఉంది. వాళ్ళకి కూడా చూడండి సోషల్ మీడియాలో వస్తుందని అట్లా చేసినట్టున్నారు. సోషల్ మీడియాలో వస్తుందని అందుకే అట్లా చేస్తుంది. వైరల్ అవుతుందనా? వైరల్ అది చేసేదేమో సాయంత్రానికే పోతుంది. అమ్మవారి చెట్టు చెప్పు, అమ్మవారి చెట్టు వేప చెట్టుకి చేయిపో కూర్చొని, పసుపు పెట్టి మంచిగా బొట్లు పెట్టి అది పెట్టు. పసుపు అది కుంకుమ పెట్టుకో, ఒక 2 పూలు పట్టుకపో. ఆడకమ్మవారు ఆడనే రెడ్ పూలు ఉన్నాయి చూడు, ఆ రెడ్ పూలే పెట్టే. ఇవి వచ్చాయి రెడ్ పూలే. ఇంకా ఈ చెట్టు కాడ కూడా అక్కడ రూమ్ వెనక కాలేదా అమ్మే? మటన్ ఉడకబెట్టేటప్పుడు పప్పాయ పేస్ట్ వేస్తే మటన్ బాగా ఉడుకుతుంది కదా, అది కూడా మా మమ్మీ వేస్తుంది. అయినా నేను ఈ రోజు ఎందుకు ఇట్లా వాగుడుకాయ లాగా. మొన్న వరలక్ష్మి వ్రతం చేసిన నుంచి మస్తు స్టామినా వచ్చేసింది. నిన్న చీరలు అయ్యి పెడితే కూడా నన్ను మాట్లాడిస్తలేదు. మొదల గ్యాప్ వస్తుంది మాట్లాడదామని ఆగుతుంటే
వస్తాను గ్యాప్. ఎనర్జీ ఏమో మస్తు ఉన్నట్టు. ఇక నాకు రాజకీయ నాయకులు గుర్తొచ్చారు. మటన్ వాళ్ళకి ఏంటంటే బయట దొరికితే చాలు, ఇప్పుడు మటన్ తింటావు చాలు, అందుకే. ఇక వాగుతూనే ఉంటారు ఉన్నది లేనిది. నా బిడ్డ టైం ఇస్తారేమో అంటే, అన్నట్టు అయిపోయింది లేనట్టుంది. మరి నిజమేనా ఏంద్రా, ఈ మధ్య నేను నన్ను వీడియోలు తీసేటోళ్ళు లేక నేను వీడియోలు కూడా అప్పుడప్పుడు పెడుతున్నా. నువ్వు వీడియో కానీ ఫోన్ పట్టంగానే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందా ఏంది? ఇంకా నీ సంగు లేకుండా జస్ట్ అట్లా పటపట చటపట గాలి సౌండ్ పీస్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకటే ఒర్లుతూనే ఉన్నావు ఇందాక నుంచి. ఓవర్ యాక్షన్ చేయకు, ఇట్లనే ఉంటది. రేపు ఒకనాడు మా అక్క వస్తే బాగుండే, సంగేశ్వరి వచ్చి సంగేస్తుండే, ఎప్పుడు ఒర్లుతా ఉండే, అది లేక సందడే లేదు, నిశ్శబ్దంగా ఉంది అన్నట్టుంటది. ఇంకో ఏటకు అదే ఏటకు సందాలు లేదు. ఈ ఏటకు ఓన్లీ ఫ్రెండ్సే వస్తారు, ఇంకొక ఏటకు మన వాళ్ళు వస్తారు. ఫ్రెండ్సే అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీనే. మళ్ళా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఫీల్ ఫీల్ అవుతారు. అవుతారు. అంటే ఫ్రెండ్స్ కాదు, ఇంకా ఫ్యామిలీ అన్నంత క్లోజ్ అన్నమాట. ఫ్యామిలీ క్లోజ్ వాళ్ళు వస్తారు, ఇంకా ఫుల్ దావత్ 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 దావతే దావత్. మరి ఈ రోజు మస్తు దావత్. మరి ఆంటీ అక్క వాళ్ళు కూడా వస్తున్నారు కదా మమ్మీ, మరి వాళ్ళకి దావత్ మమ్మీ. వాళ్ళకి మనకు వద్దు, అది సపరేట్ ఇంటికాడ. ఇప్పుడు ఓన్లీ డాడీ వాళ్ళు తెచ్చుకోరు కదా ఆల్రెడీ, అది వాళ్ళదే ఉంటది, మాదైతే ఏం లేదు. మాది ముక్కలే కూడా అది ఏం పెడముడు. ఒకవేళ వాళ్ళకి అడిగి పెడతా అంటే పెడతాం, వాళ్ళకి ఇష్టమే. కానీ వేరే వాళ్ళని మేము ఇన్వాల్వ్ చేయమండి. ఇప్పుడు మేము పెళ్లిళ్ళకి గిన్నెళ్ళకి ఫంక్షన్స్ పోమని కాదు, పోతూనే ఉంటాము. కానీ అందరిని ఎందుకు మనం పెట్టాలి? ఇంకో విషయం తెలుసండి, మాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. మేమంటే మా ముంగల మేము ఒర్లుకుంటాం. అంటే ఫస్ట్ ఒకరిని పెట్టినామండి, ఫస్ట్ ఒక ఫ్యామిలీని ఇట్లనే పెట్టుకున్నాము. వాళ్ళేమో ఖుషితోనే అమ్మ నాయన మంచిగా ఇట్లా వచ్చారు. వాళ్ళ పిల్లలు ఏమైందంటే, ఇగో మా కొడుకు ఇట్లా అన్నాడు, మా బిడ్డ ఇట్లా అన్నారు, వీడియోలో మేము ఉన్నామని చెప్పి ఇట్లనే వరకు మాకు మస్తు తల కొట్టేసినట్టు అనిపించి వీడియో తీసేసినాం. ఎప్పుడు 2 years బ్యాక్. ఇంకా అప్పటి నుంచి మేము వేరే మా ఫ్యామిలీని తప్ప వేరే ఎవరిని ఇన్వాల్వ్ చేయం. ఈవెన్ మా నాన్నని కూడా నేను పెట్టను. లాస్ట్ టైం జాతరకి వెళ్ళి ఉంటే అప్పుడు పెట్టున్నా. అట్లా ఈవెన్ మా తోడు ఆడా ఇంకేదో మీకు ఇటు ఆడ రూమ్ బ్యాక్ సైడ్ పెట్టమంటే ఫస్ట్ థింగ్ మాకు వాళ్ళ ముందు ఇట్లా అంటే ఇప్పుడు ఫంక్షన్ కి పోయి ఆడ ఫోన్ పట్టుకొని ఆడ క్లోజ్ ఉంటది. ఇటు నుంచి సిగ్గులాగా అనిపిస్తది, సిగ్గు అవుతుంది. ఇక్కడ నుంచి రూమ్ పక్కన సందు మాట్లాడలేము. ఇంకా ఇక్కడ అంటే ఇంకా మాలో మేము అమ్మ నాకాడ రూమ్ ఇటు పక్క సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మేము ఇట్లా పెట్టుకుంటాం, కానీ వేరే వాళ్ళని పెట్టమండి. అటు పెట్టము. వాళ్ళకెందుకు చిటి అటుపక్క సందు. ఇంకో మాకంటే అలవాటు అయిపోయింది. 100 మంది మంచిగా ప్రేమగా చూసుకునేటోళ్ళు. చెప్పులేసుకో అటు పోయిద్దాం పారానా. వచ్చిర్రా ఆడ పాలకూర తోటకూర సీను వచ్చినట్టు. సీను వీళ్ళు ఎవరో మరి నత్తు ఆడ కొత్తిమీర ఉంటుంది చూద్దాం పారానా. పెరుగుంటే చెప్తాం కొంచెం. నాన్న సతాయించకరా, వస్తాడు. వచ్చిండుగా కూర్చోని పెట్టు, ఇచ్చాడు పెట్టు. సూపర్. దాయిగా 2 పూలు పెట్టాలి ఇక్కడ. వస్తున్నా, వచ్చేసా. ఇంకా
आदत करे इसको डेंजर है वो, డేంజర్ चापता हूँ। पकड़ दे तो मुंह से मिल मिल నీళ్ళు పోయాలా డాడీ? పోయి డాడీ, ఇంకో డాడీ आड़े కదా ఇక్కడ కలిసి డాడీ. उधर ले जाना, पूजा करो पहले। పప్పి నీళ్ళు పోయి మంచిగా ఇదిలిచ్చినట్టే అమ్మే. నత్తని చేయి తీసేయమని రద్దాడు, ఏమవుతుంది? పప్పి పట్టుకోరా. ఏమనకు ఇంకా ఆడికి బా. ఇగో గంగాలమ్మ కదా ఆడ, ఆ గంగమ్మ తీసుకునేటట్టు उधर लेके जाओ काटने का नहीं लेके అటు తీసుకెళ్ళి మనం పొలి. ఇది ఇక్కడ కాదండి, ఇక్కడైతే ముగిపించినాము. మన కొత్త బోర్ ఉంది కదా, అక్కడ ఆ బోరు కట్ చేసుకొని వస్తారు. పెట్టొచ్చినావా? జట్కి వచ్చేది కొట్టేది చూపెట్టచ్చారా? వద్దు, చూపెట్టద్దు. అది మొత్తము మళ్ళా ఆల్రెడీ జట్కి ఇచ్చింది, అడుగు కూడా ఇస్తాం. ఫస్ట్ చేయంగానే మీరు వీడియో తీయకముందు ముందు జట్కి ఇచ్చింది. తీయక ముందే అది స్టార్ట్ చేసింది మమ్మీ. ఇంకోటి ఆడ కూడా ఇస్తారు. చేయొద్దు నాన్న అవి, తీయొద్దు. అవును, డైరెక్ట్ కటింగ్ది కూడా వీడియో. చాలే, అదేది పెట్టద్దు. ఇంకా మనం ఏమి పెట్టద్దు. అదే అమ్మ అయితే చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. మా అందరి తల్లి, నా తల్లి అమ్మ ఏం కాదు. ఇక్కడ చూడండి అన్నం కూడా అయిపోతుంది. అది కాదమ్మా, మమ్మీ చెప్పు మమ్మీ. డాడీ పడదాం కదా డాడీ, పట్ట వద్దొద్దు, వదిలేమను. వస్తాం డాడీ, ఎందుకు? పోదాం పా మమ్మీ, మనం చూద్దాం మమ్మీ. ఇది నువ్వు చూడవా మమ్మీ? లక్కీ పప్పి నువ్వురా, పిల్లలకి చూపెట్టు. నేను చూడనండి, నాకు భయం. మా మమ్మీ కోడిని కోసేటప్పుడు కూడా అంతే చేస్తుందండి. అంటే ఆ పర్టికులర్ మూమెంట్ చూడనిక ఇష్టపడదు. ఇష్టపడను, మీతో అంతా ఇష్టపడతా. ఇంకో వీడియో తీసేది నేనే ఖచ్చితంగా. ఇక్కడ మా అమ్మ అంటది ఎట్లా తీసింది పంది ముఖంది వీడియో, చక్కగా తీయనే రాదు, మళ్ళీ యూట్యూబర్ అంట. నా బంగారు బిడ్డ నాకు అంటాను. మీ ముందు బంగారు బిడ్డ అంటది కానీ ఎప్పుడో ఒకసారి అంటది పంది బిడ్డ అని. ఏమోనండి, కాకపోతే అమ్మ కూడా ఇద్దరిని పెప్ప పిగ్, తల్లి పెప్ప, బేబీ పెప్ప అంటది. పెప్ప అంట. నా మనవని నా పెప్పా పిక్స్ అంటది. వచ్చేసిండు. వస్తుడు చూసినావా? అలా 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 అయ్యి వచ్చిండని పోతున్నాడు ఇంకా ఈడు. కొడుకులకి అయ్యల మీద ప్రేమలు చూపెట్టనీక రాదు మమ్మీ. ఈవెన్ అబ్బికి గాని, అదే ప్రేమ మరి. ఈవెన్ డాడీలకు కూడా రాదు కొడుకుల మీద చూపెట్టనీక. మా డాడీ అండి నన్ను మా అమ్మ అంటాడు, మా తమ్ముడు అన్నాడు. ఏదైనా పని చేస్తే బాడుకో, ఇది చేసినావురా అది చేసినావురా అని తిడతాడు. కానీ లోపలంతా మా తమ్ముడి మీదనే అండి ప్రేమ, నా మీద ఉండదని కాదు, ఉంటుంది. కానీ ఇద్దరి మీద ఎవరి మీద ఎక్కువ అని అంటే బయటకు చెప్పుడేమో నా అమ్మ అని నా పేరు చెప్తాడు, కానీ లోపలంతా కొడుకు మీదనే. ఈవెన్ ఈయన కూడా అంతే, పోషి తల్లినేమో మా అమ్మ అని ప్రేమ అంటాడు, కానీ కడుపులో అంతా కొడుకు మీదనే ఉంటుంది. అందరు అయ్యలకు అంతే చూపెట్టరు, కొడుకుల మీదనే ఉంటుంది. చూస్తాం అమ్మాయి.
అబ్బా హీరో ఏవే అవి బుజ్జి. మా వాచ్మెన్ కోసం పిల్లలు సైకిల్ తెచ్చిండు నేనా. పిల్లలు సైకిల్ 2 తెచ్చేసిండు, వాళ్ళు పిల్లలు నడుపుకుంటారని. వేరేటి కొన్ని ఉండే మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళ నాన్న ఏమన్నాడంటే వాచ్మెన్ పిల్లలకి ఇచ్చేస్తే బాగుంటుందని పట్టుకొచ్చేసిండు. మా వాచ్మెన్ కి పిల్లలు చాలా మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు. ఆ అయితే ఇంకోటి లాస్ట్ టైం అన్ని బట్టలు అయితే ఇచ్చినాము, ఇప్పుడు సైకిల్ అయితే తెచ్చేసినాము. ఇంకా ఉన్నాయి మమ్మీ బట్టలు ఇంకా ఉన్నాయి. బట్టలు మొన్న పంపించినావుగా మమ్మీ, మొన్న నువ్వు పంపించినావు కదా. ఈసారి మన నాయి కూడా పంపి మమ్మీ, చదువుతా. అవి అన్ని చాలా మరి ఎందుకు ఇది తెచ్చినావు? రిపేర్ చేయించుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తాను. వాచ్మెన్ పిల్లలకి ఇచ్చేస్తున్నాను. వాచ్మెన్ పిల్లలకి ఆడు బంధన్ ఉన్నాడుగా, బంధన్ కవి రక్ష ఉందిగా, ఆ పాపకి వాడికి వాళ్ళిద్దరికి. రక్షాబంధన్ ఎంత బాగుందంటే అండి వాతావరణము చల్లగా. అక్కడ కోళ్ళు, ఇక్కడ మేకలు, పారిజాతం చెట్టు కూడా తింటుంది. మామిడాకులు తిన్నదండి ఇంతసేపు అటు ఇటు పోయి. ఇక్కడ చూడండి కోళ్ళు చూడండి, అబ్బా తిన్నాయి 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 పోయినాయి. మళ్ళా మమ్మీ ఎండగా అక్కడ కొడుతున్నా కూడా ఇక్కడ ఎండే లేదు మమ్మీ. ఇంత సాపేసుకొని ఇక్కడ కూసుంటే ఏంది మమ్మీ. మా వాడు వచ్చిండు. అయిపోయిందా ఆడ పని? అయిపోయింది అప్పుడే. బంధు వస్తుంది అంటున్నావు, మరి గెస్ట్లకు ఆ మాత్రం లేకపోతే ఎట్లరా? అదే ముందే మన వాళ్ళకి దావత్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, ఫైనల్గా ఈరోజు మరి ఆ మాత్రం ఉండాలి కదా. హీరో చూసిరా, వాడిపోయి ఎండిపోయి తూలిపోయి. నేనైతే హీరోయిన్ కాదు, వీడైతే కన్ఫామ్ హీరో. తెచ్చిండ్రా పిల్లలు. నో డొనేషన్. జస్ట్ ఏది 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 కొట్టు. మస్తానయ్యా 2 కిలో మటన్, 2 కిలో మటన్ కొట్టవా? 2 కిలోనా 5 కిలోనా? చిన్న ముక్కలు కొట్టనీక చిన్నది, పెద్ద ముక్కలు కొట్టనీక పెద్దది. ఏ వద్దు. ఇంకో ఇప్పుడు వాళ్ళంతా అక్కడవి తెచ్చినాయి కదరా, అవి కోసుంటారు కాబట్టి అవి మెత్తగా. నా మీదకి వచ్చింది, దాని ముత్తది కూడా నా మీదకి వచ్చింది. మరి నీ మీదకి వస్తుంది. టైగర్ కి నువ్వంటే ఇష్టం, ఫైట్ చేస్తుంది. అదే అమ్మది కోడి, అది ఎన్ని అవుతుంది. ఇప్పుడన్నా గంగారమ్మ కాడికి పోయింది, మన గంగా వాటర్ కాడికి పోయింది మనది ఆట. కానీ అమ్మవారి అక్కడ ఇంకా స్టార్ట్ చేయలే. నాకు నా గుడికి పెళ్ళైనాక మంచిగా ఇక అప్పటి నుంచి పెద్దగా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇక షురూ చేస్తాం. ఇప్పుడైతే కోడి వరకే ఉంది, ఇక మొక్కిపిచ్చి అట్లా ఇట్లా తిప్పినాం అన్నట్టు. ఏమంటుండ్రో మంచిగా ఉంది అయితే. మంచి గట్టిగా ఉంది. ఇద్దరు ఇట్లా ఒత్తి పట్టుకున్నా కూడా లేపేస్తుంది. అవునా? పొలి జలగరిచ్చేసిందా? అవునా? అదే కదా. ఈడున్నప్పుడు అన్నది మమ్మ, అప్పుడు అన్నది. కాకపోతే ఇంక ఈడ కొయ్యొద్దు అన్నట్టు ఇంక అటు తీసుకెళ్ళినాం, ఆడ అనేసింది. మంచిగా జలగరిచ్చేసిందారా. ఎజ్జుడు చేస్తూనే ఉంది. మరీ నాటు కదా, నాటు అంటే నాటు.
మస్తు మంచిగా ఇది పిల్లలు అవుతుందంట కానీ చూస్తామండి ఒక 2-3 months ఫస్ట్ అయితే ఇట్లా తీసినాము అయితే చేపియచ్చు, అవ్వకపోతే ఏం చేస్తాం? చేసినాను చూస్తూ చూస్తూ పిల్లలు పెద్దగా అవుతున్నాయి. ఏమై చిన్న పోయి కూర్చున్నావు? సరే ఈరోజు నేను నిల్చుంటా ఇట్లా, నాకేంది గిఫ్ట్? ఆడపడుచు కట్నం 50 లక్షలు ఇస్తావా? పెళ్ళికి నా రేంజ్ చెప్పనారా? చెప్పనా? ఓవరాక్షన్ చేయకు. గిఫ్ట్ అనేది నేను ఇస్తా, కట్నం అనేది డిమాండింగ్. ఇక్కడ ఎవరు ఆడపిల్ల డిమాండింగ్. నీకు నేను పెడతా, తక్కువ పెడతానా? ఇంకోరా పప్పి, కట్నం అని మాట్లాడద్దు. నువ్వు ఏమన్నా తీసుకో, ఎంతన్నా చేసుకో, ఏమన్నా చేసుకో. నాకు ఆడపిల్ల గౌరవం, బట్టలు కొనుక్కో, అది చేయి ఇది చేయి అని ఆడపిల్ల కట్నం చెప్పు మీ వైఫ్కి, మీ అత్త మామలకి చెప్పుకో. పెళ్ళికి నీ అయ్యేటప్పుడు ఫస్ట్ అన్నీ మాట్లాడే కంటే నాకు ఒక రాక్షసి బల్లి ఉంది, ఆ బల్లి భారీ శరీరానికి తగినట్టు దానికి అంత చిన్న కోరిక ఎట్లా కోరతారా? అట్లా కాదు, అట్లా కాకుండా మంచిగా ముందు ఆ డైనోసార్ గురించి మాట్లాడతా, దానికి కట్నం ఇవ్వాలి ఓ 50 లక్షలు జస్ట్ అని చెప్పేసి. సరేనా? 50 లక్షలు మరి ఏంది? 50 లక్షలు అంటాం అమ్మే. మరి ఏంది? 1,00,000, 5 లక్షలు, 6 లక్షలు ఇచ్చి తూతూ మంత్రం చదివేద్దాం అనుకుంటున్నావా? ఏంది మొన్న 10 ఏళ్ళ కిందట? ఏ 10 ఏళ్ళు? అప్పుడే మమ్మీ సరే ఆ రేంజ్ లో అనిపించింది కాబట్టి 10 రేట్లు అనుకున్నాం. 15 సంవత్సరానికి ఒక రేట్ అనుకున్నాం. అబ్బో 10 రేట్లు చేస్తాం. అప్పుడు ఏంది మమ్మీ? అప్పుడు ఒకటి చెప్పనా, బంగారు రేట్ ఎంత ఉండే చెప్పనా? 20,000 ఉండే, 1,50,000 అయింది. ఎన్ని రేట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగింది. 50 రెట్లు ఎట్లా పెరుగుతుంది అక్క? అలా లెక్కలు రాదే. నీ వీడియోలో మీరు చూస్తారుగా చెప్పరు. 20,000 ఉండేనంట అప్పుడు, ఇప్పుడు 1,50,000 అంట. 20 కూడా కాదురా, 15,000 ఉండే, 15-20 రేంజ్ ఉండే. ఇప్పుడు 1,50,000 అంటే 15 రేట్లేగా. నాకు 15 రెట్లా? 15 రెట్లు ఇస్తా. 15 × 5 ఎంత? 15 × 50,000 75. 75 లక్షలు అయితే 75 లక్షలు 75 వద్దులే. 5 లక్షలు ఇచ్చినా నేను చెప్తున్నా. 75 వద్దులే కానీ ఓ 50 చాలు. అయితే అది కాదు, నువ్వేంది నాకేదో గీత ఇచ్చేసి అట్లా వేసేద్దాం అనుకుంటున్నావా ఏంది? అంత సీరియలే అక్క. ఇన్ని రోజులు అడగలే అంటే కుంభస్థలానికి ఏటైనిక రెడీగా ఉందని నిర్ణయించుకో. మమ్మీకి తెలుసు నా గురించి చిన్నప్పటి నుంచి, ఏది అడగదు, అడిగిందంటే పిడి పెడుతుంది అని. సేమ్ నీకు కూడా అంతే, ఏది అడిగిందంటే పిడే. నా బిడ్డ ఊరుకురికి చిన్న చెట్కా ఉండ కొడితే కుంభస్థలం. అవునా? మా వాళ్ళ దావత్ స్టార్ట్ అయిందండి, ఇంకా ముక్కలు రాలే. ఏమో మన ఎగ్స్ ఉన్నాయిగా, నాటుకోడి గుడ్లు వేసేసి అమ్మవారికి పరమాన్నం అయితే చేసి పెట్టేయడం. బయట కూర్చో. ఇక మనది ఎట్లుంటుందండి, దావత్ స్టార్ట్. ఒక సైడ్ అమ్మవారికి వేసి ఉంటుంది, ఒక సైడ్ ఇక మన పూజ స్పెషల్ అది కదా. అయితే వాళ్ళు వచ్చినుండే అండి, అమ్మవారికి స్పెషల్గా పూజ అంటే ఎట్లా అని ఏమంటారు నాన్న వాళ్ళని. వాళ్ళు వచ్చిండండి ముగ్గురు, అమ్మవారి దగ్గర వస్తారు కదండి. వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, మంచిగా బ్లెస్ చేసి వెళ్ళిర్రు మమ్మల్ని. మాకైతే మస్తు హ్యాపీ ఉంది. మేము అసలు పిలవలే చెప్పలేదు, వాళ్ళే ఇటు పోతూ ఇటు వచ్చిర్రు. నేను వీడియో క్లిప్ తీసుకుందాం అనుకున్నా, వెళ్ళిపోయారు. ఫస్ట్ ఏమో షాక్ లో ఉన్నా, ఏంటి మనం చెప్పకుండానే ఇట్లా
అందులోనే ఉంది. బోనం ఎత్తిటోళ్ళు వాళ్ళు వస్తారు కదమ్మా. అవును మీ అక్క వాళ్ళండి. ఆ అమ్మాయిని ఏమో అంటారు వాళ్ళని దేవీలు అంటున్నారు. దేవీలని కూడా దేవసేన ఏదో అంటారు చూడు. కారం ఏముంటుంది కదా. అయితే సడన్గా ఇట్లా వీళ్ళే బోనం ఎత్తుకొని వస్తారు కదండి దేవసేనలు. వాళ్ళైతే 3 వచ్చిర్రు. నేను షాక్ అయిపోయినా నిజంగా. అసలు ఒక క్లిప్ పెట్టుంటే మస్తు ఉంటుండే. మన ఎగ్ షాప్ అప్పుడు కూడా వాళ్ళే వచ్చి ఓపెన్ చేసిపోయారు. మంచిగా నడుస్తుంది. మాకైతే సెంటిమెంట్. ఈ రోజు అనుకోకుండా మనం పిలవకుండానే వచ్చేళ్ళారు. ఫోటోలు కూడా వాళ్ళ దాంట్లో తీసుకురు, కానీ మేము ఫోటోలు తీసుకోలే, వీడియో తీసుకోలే. తీసుకొని ఉంటే క్లిప్స్ యాడ్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ. నా వీడియోలు అయితే వాళ్ళు రెగ్యులర్గా చూస్తారు. థ్యాంక్ యూ తల్లి. నిజంగా అసలు మీరు ముగ్గురు మాకు అమ్మవారు లెక్క వచ్చారు. నేను తేరుకునే లోపలే మీరు వెళ్ళిపోయారు మాయలాగా. మళ్ళా పంపించినాము. మళ్ళీ వాచ్మెన్ పంపించినాము గేట్ దగ్గరికి వాళ్ళని తీసుకురాపోండి అని చెప్పి. మీరు సడన్గా వచ్చారు కదా, మేము షాప్లో ఉండిపోయినాం. తర్వాత పంపించే వరకు మీరు వెళ్ళిపోయారు. ఇంకా మాయమైపోయినట్టు అమ్మవార్లు వచ్చారు వెళ్ళిపోయారు అనుకున్నాం. మొత్తానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మాకు వచ్చినాయని మేము చాలా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ తల్లి. ఒకండి మీరు చెప్పకుండా మేము పిలవకుండా సడన్గా వచ్చేవారికి మేము కూడా షాక్లో ఉండిపోయి మా వాచ్మెన్ గేటు పెట్టకుండా వచ్చిండే ఇట్లనే ఎవరంటే వాళ్ళు వస్తారు అన్నట్టు జర్ర మేము షాక్లో ఉండిపోయినాం. అందుకే ఇట్లా అయినాము. అయితే అదండి విషయము. ఇది అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. హలో అందరికి. ఇక్కడ చూసిరండి, ఇక్కడ ఐటమ్స్ కోపించేసినాం. అంటే మటన్ ఒక పక్క కట్ చేస్తున్నారు, అక్కడ కటింగ్ అయితా ఉంది. అయితే ఇంక ఈ లోపు నేనేందంటే వచ్చేసినారు మన వాళ్ళు కూడా అంతా. అయితే ఇంక అక్కడ దావత్ అయితా ఉంది. సో ఆ దావత్ అయ్యే లోపు వాళ్ళకి అందించాలని చెప్పేసి కార్జము, నెక్స్ట్ ఇవి ఐటమ్స్ ఉంటాయి కదా, గుండికాయ, కార్జము అండ్ అవి నీకే బంగారు. అవన్నీ నాకే. ఇలాంటి అవన్నీ ఇంకా ఫాస్ట్ గా ఏం చేస్తున్నా అనమాట. నేనైతే ఫ్రై చేస్తా, అది అవుతూ ఉంటది. ఈ లోపు అయితే ఇక్కడ మాకు వండుకోవడానికి బంగారు పువ్వు వస్తుంది. అటు చూపెట్టకు, నేనే ఇటు వస్తా. ఇదిగోండి, ఈ లోపు అయితే ఇప్పుడు కూర కోసం మటన్ అయితే కొట్టించేసుకున్నాం మంచిగా. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ మటన్, చిన్న చిన్న మటన్ ముక్కలు అయితే కొట్టించినాం. ఎందుకంటే ఇక్కడ కుక్కర్ లేదు కదా. సో ఇప్పుడు మనము విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా సన్నగా ఫస్ట్ అయితే ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇట్లా కొట్టించేసుకున్నాము. ఇంకా ఇవి ఇంకా పొయ్యి మీద నేనే పెట్టేస్తా. ప్రెజెంట్ అయితే ఫాస్ట్గా అవ్వాలండి, చాలా లేట్ అయిపోయింది. అందుకని ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి ఇంక ఇందులో నేను చక్కచక్క వండేస్తా. మీకు అది కూడా చూపించేస్తా, చూసేయండి. మా అమ్మేమో బిజీ ఉంది, కొంచెం ఇట్లా చూసుకుంటూ అట్లా పనిలో ఉంది. అందుకే ఇంకా నేనైతే ఇక్కడ చూసుకుంటున్నా. అటేం చూపెట్టకే, జాగ్రత్త వెనకకు పోకు. నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసేస్తా. ఆ పొయ్యి కూడా అంటించేస్తా. నా లక్కనే హెల్ప్ చేస్తున్నాడు కానీ అయితలేదు. ఇంక వాళ్ళ అయ్య హెల్ప్ చేస్తేనే అవుతుంది. అది వాడితోని కాదు, వాళ్ళ అయ్యతో చేపించుకొని నేను పొయ్యి మీద గిన్నె పెట్టేస్తా. ఇక్కడ చూసిరా అండి, ఒక పక్క ఏమో ఇది ఐటమ్స్ అయితా ఉన్నాయి, ఇంకా మరో పక్క మన వాళ్ళు అంతా దావత్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకులే, వాళ్ళంతా ఫుల్ బిజీగా ఇట్లున్నారు. అయితే వాళ్ళ కోసం చెప్పినా కదా, నేను ఇంక ఇక్కడ వేసేస్తున్నా. ఇది అవుతుంది. ఇంకో కొంచెం నీళ్ళు ఊరి అవి ఎగిరిపోయినాయి. మళ్ళీ నేను కొన్ని నీళ్ళు పోసిన, ఎందుకంటే ఇది జర బాగా ఉడికి ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఇంకో పక్కన అక్కడ చూడండి, అక్కడ మటన్ అయితే అవుతుంది. అది మంట పెట్టిన. ఇప్పుడు దానికోసం నేను ఫాస్ట్ పెట్టేసినావా మంట. ఇదిగోండి ఉప్పు వేస్తున్నా. ఇక్కడ మటన్ అయితే మీరు చూస్తే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేస్తున్నా. నాకు ఈ ఉప్పు కొలతలు తెలియట్లే, నేను అందాజుగా వేస్తా. ఫైనల్గా మా మమ్మీ టేస్ట్ చూస్తుంది. ఇది అవుతుంది కదా, పసుపు కూడా వేస్తున్నా. వేసి దాన్ని ఒక్కసారి కలబెడతా. ఇదిగోండి మటన్ వేసి ఉప్పు పసుపు వేసి పచ్చిమిరపకాయలు వేసి, ఇది ఏమంటారు అండి, ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసి ఇట్లా పెట్టేసిన. జర్రసేపు ఇది అవుతా ఉంటుంది. ఇట్లా
ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు కట్ చేస్తా. ఇక్కడైతే పెట్టుకున్నా. దీని లోపల ఇది కూడా వేద్దాం. ఇదిగోండి మా అమ్మ అయితే ఇవి తెచ్చింది, చెక్క, లవంగము, బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా వేసేస్తున్నా. ఇట్లా ఇది అవుతా ఉంటుంది. అసలు అనుకుంటాం కానండి ఏదైనా చేయాలంటే మనం దావతులు ఉంటే ఫుల్ హడావిడి ఉంటుంది ఇంట్లో అయితే కదా. అసలు ఇప్పుడు సిచ్యువేషన్ అట్లనే ఉంది. జరసేపు అది అవుతా ఉంటుంది. దాని మీద అయితే నేను ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. టవల్ కడదామా డాడీ? పిల్లలు వాళ్ళ అయ్యనైతే సంపి తింటున్నారు. మా డాడీ అయితే ఈడ ఇది అయిపోవచ్చిందండి. మనము కార్జము అవి వేసినాం కదా పొయ్యి మీద, అది అయిపోయింది. నేను మళ్ళీ కొంచెం అంత నూనె వేసిన కూరలో కోసం అని చెప్పి ఇది వేస్తున్నా. అన్నీ కలిపేసి వేసేస్తాను నేను అలా, ఎందుకంటే మనము వేయించుకుంటూ చేసేటట్టు లేదు సిచ్యువేషను. లేట్ అయిపోయింది బాగా, ఇప్పటికి కూడా అసలు అవ్వలేదు. కాబట్టి ముందు మనం అమ్మకు కూడా పెట్టాలి కదా, అందుకని నేను ఇంకా ఇవి వేసేస్తున్నా. ఈ కార్యం అయితే మోస్ట్లీ అయిపోవచ్చేసింది. ఇంటి దగ్గర నుంచే బియ్యం అయితే అన్నం అయితే పెట్టుకొని ఇంటి దగ్గర వచ్చినామండి. ఇక్కడ మీరు గమనిస్తే అమ్మకి బెల్లం అన్నం కూడా అయిపోయింది. ఇక్కడ పెట్టినాం కదా, బెల్లం అన్నం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా నైవేద్యం కూడా చేసి పెట్టేయాలి. ఫస్ట్ ఈ కార్జం ముక్కలు ఇవి పెట్టేస్తాం అమ్మకి నైవేద్యంగా. ఇవన్నీ మటన్లో వేసేసి కాసేపు అట్లా వదిలేసినాం అనుకో, మటన్ అయితా ఉంటుంది. మనము ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. ఇప్పుడు ఫస్ట్ అక్కడ వేసేస్తా. ఇదిగోండి మటన్ ఎట్లా అయిందో. దీంట్లోనే మనం ఈ ఉల్లిగడ్డ టమాటాలు కూడా వేసేద్దాం. వేసి కాసేపు అన్నీ కలిపి మగ్గ పెడతాయి. ఇప్పుడే నీళ్ళేం పోయాను, కొంచెం ఇదిగోండి ఇదంతా కొంచెం కలబెట్టేసి మూత అయితే పెట్టేస్తా. అదైతే మండుతుందండి. పొయ్యిలు మస్తు సతాయిస్తున్నాయి. అంటే అవి సతాయించడం కాదు, నిజానికి చెప్పాలంటే నాకు రావట్లేదు వాటి మీద ఉండనీక. ఇటు సైడ్ వచ్చేసి అవి సతాయించడం కాదు కానీ నాకే అసలు అవి ఎట్లా మండియాలో అర్థం అవుతలేదు. అదైతే అయింది. ఇక్కడ చూసి రండి, కార్జం అయితే మనది ఇది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంత మంచిగా అయింది చూడండి, సూపర్ అయిందండి. మంచిగా అయిపోయింది. ఒక పక్క అది కూడా పెట్టేసినాం కదా మనం, అది కూడా అవుతుంది. ఇప్పుడు అది ఒక్కసారి నేను చూపెడతా. అదిగో ఇట్లా అవుతుంది. ఇందులో కూడా కారం వేసేద్దాం మనం. ఫస్ట్ నేను ఒక్క చుక్క నీళ్ళు పోయలే, ఇదంతా మటన్లకెంచి ఊరిన నీళ్ళు. ఓయమ్మనే, మా అమ్మకి నేను ఏం చేయకముందే స్మెల్ వచ్చేస్తుందంట. నేను పసుపు మంచిగా క్యాచ్ చేసా. ఇందాక పసుపు ఉండే కదా పెట్టిన అన్ని అమ్మవార్లకి, అదే పసుపులో కొన్ని నీళ్ళు ఎత్తి మా మమ్మీ, మా వారు, మా డాడీ, మమ్మీ వస్తున్నాం. వీళ్ళెవ్వరు ఏడిపియారు కానీ ఈ రోజు వంట ఏడిపిస్తుంది. ఇదిగోండి కారం అయితే వేసేసిన, వేసేసి కలబెట్టి పెట్టేస్తా అండి. చిన్న
నాన్న అట్లా తిరగద్దు నాన్న. వాడికి ఎంచి అవన్నీ తీసేసి అవి తీసేసాను. వెరీ గుడ్. అది అటు కింద పెట్టు. వెరీ గుడ్. ఒక అరిటాకు కావాలి నాన్న. అట్లా కదా ఇవి తీసేస్తాం. పని చేస్తాం. సాయంత్రం అయిపోయిందండి, అంతా అయిపోయింది. అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇగో అమ్మవారి దగ్గర కూడా అంతా ఇక అందరూ చేసినాం, ఎక్కడదక్కడ బగ్గడ. మమ్మీ పోయేస్తాం. సరే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాట్లాడు మమ్మీ. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను కూడా వెళ్తా.